బ్యాక్ టు న్యూస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకే లడ్డూ వివాదంతో రాజకీయం చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. నిజ నిజాలు నిగ్గు తేల్చే విధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఉన్నత స్థితికి తీసుకొచ్చిందన్న ఆయన కోట్లాది మంది భక్తుల మనోభావాలను గుర్తించుకోవాలని సూచించారు. ప్రసాదం కోసం వాడే పదార్థాల్లో నాణ్యతా లోపం గుర్తించి సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టారని గుర్తు చేశారు. స్వామివారి భక్తులను తీవ్ర ఆందోళనలోకి నెట్టే పని చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటైపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పడుతుంది. జనం పీక్కు తినాలి. ఇదేంటండి లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డారు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయన వెనుక వంత పాడుతుంది. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. మీకు తెలుసు చంద్రబాబు హయాంలోనే 2015, 2018 అక్టోబర్ వరకు అదే కేఎంఎఫ్కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు? కోట్ల మంది స్వామివారి భక్తులను తీవ్ర ఆందోళనలో నెట్టి చంద్రబాబు మీరు ఎందుకు చేస్తున్నారు, దీని వెనుకున్న కుట్ర ఏంటి అన్నది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది కదా.